రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా మనము ఇంకొక దినమున ఇలాగ కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. అయితే మరి ఈరోజు దేవుడు మనకు తెలియజేయబోయేటువంటి అంశం ఏంటి అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు వచ్చే ఈ రోజులన్నీ ఏంటి, శ్రమల దినాలు అని పాటిస్తూ ఉంటారు 40 రోజులు. అంటే త్వరలో ఏం రాబోతుంది, గుడ్ ఫ్రైడే రాబోతుంది. ఈ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిన బాధలు, ఆయన ఏమేం చేశాడు, ఆయన్ని ఎంతమంది ఏం చేయాలనుకున్నారు అనేది చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనము 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చెయ్యమన్నమాట. మనం ఎందుకు చేయమో కూడా ఒకరోజు చెప్తా. సరే, ఈరోజు ఏం చెప్తాను అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ప్రాంతానికి వెళ్తూ సువార్త చెప్తూ ఉంటే ఆయన వెనక కొంతమంది జనాలు వచ్చేవాళ్ళు. వస్తూ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇస్తూ ఉండేవాడు దేవుడు. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వెనకాల పరిగెడుతూ వెళ్తే, నువ్వు స్వస్థత కావాలి, నీకు స్వస్థత కావాలా అని అడిగితే, అవునయ్యా నాకు స్వస్థత కావాలి అని అడుగుతాడు. వెంటనే నువ్వు స్వస్థత పొందునుగాక అని అంటాడు క్రీస్తు. వెంటనే ఆ చర్మం అంతా మంచిగా మారిపోయింది. అదంతా గమనించిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చుట్టాలు ఎవరికి బాగోకపోయినా ఈ సమాచారం వాళ్ళకి చెప్పటం, వాళ్ళు యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోవటం. అలా 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 ఏ ప్రాంతానికి వెళ్ళినా గొప్ప గొప్ప జన సమూహంగా మారిపోయి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా ఒక ప్రాంతంలో ఒక చోట జరిగిన సన్నివేశాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. 1-2 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రోగులను స్వస్థపరచడం చూసి ఎంతమంది జనాలు ఫాలో అవుతున్నారంట ఆయన్ని? ఓన్లీ జనాలు కాదు, బహుజనాలు అంట. బహుజనాలు అంటే ఎంత ఉండొచ్చు సంఖ్య, లెక్కింపలేనంత. కే పాల్ గారని ఒక ఆయన మీటింగ్ పెడితే, ఆయన మీటింగ్కి పెడితే వచ్చిన జనము ఇప్పటికీ ఎవరు పెట్టినా రాలేదంట. అంటే మీరు ఊహించండి ఒకసారి, ఆయన పెట్టిన మీటింగ్కి ఫారిన్ కంట్రీస్లో వచ్చిన జనము ఇండియాలో కానీ ఏ ప్రాంతంలో ఎవరు ఇంకో వ్యక్తి పెట్టినా కానీ రాలేదంట. అంతమంది జనం వచ్చారంట ఆయన మీటింగ్స్కి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి వెనక మమ్మల్ని స్వస్థపరచండి అని చెప్పి బహుజనం వస్తూ ఉన్నారు ఆయన వెనకాల. బహుజనం వస్తూ ఉంటే ఇంకా అంతమందికి సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? మన నలుగురికే మైక్ పెట్టాల్సి వస్తుంది. మరి ఆ బహుజనానికి ఇంకెన్ని పెద్ద డీజేలు పెట్టాలి, ఎంత పెద్ద బాక్సులు పెట్టాలి. ఇవి వచ్చినాయేమో ఈ మధ్య వచ్చినాయి మైకులు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పడవెక్కి సముద్ర తీరం మీద స్టార్టింగ్లో పడవెక్కి, లేకపోతే కొండెక్కి ఎత్తుగా ఉన్న ప్రదేశానికి ఎక్కి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. అలా సువార్త ప్రకటిస్తూ ఉంటే మైమరిచిపోయి వినేవాళ్ళు చాలా మంది. ఆకలితో 3 రోజులు అట్లా కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఆకలి బాధ కూడా వేయకుండా ఆయన చెప్పే మాటలన్నీ వింటా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది జనం చూసాం మనం? బహుజనం, ఎక్కువ జనాన్ని చూసాం. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దాని తర్వాత అప్పుడు 4వ వచనం నుండి, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా యూదుల పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొని వత్తుమని ఫిలిప్పును అడిగెను. ఏమి చేయనయుండునో తానే ఎరుగయుండి అతనిని పరీక్షించుటకు అతడిని అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యువల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఆయనతో అనగా
ఇక్కడ ఒక పంచాయతీ జరుగుతుంది అనమాట. ఏంటి, పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ అంటే యూదులకు ముఖ్యమైన పండుగ. ఆ పండుగ వచ్చేస్తుంది. మరి వీళ్ళందరికీ చాలా రోజులైంది, వీళ్ళు వింటానే ఉన్నారు వాక్యాన్ని, మరి వీళ్ళకి ఆహారం పెట్టాలి కదా అని యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్ని అడుగుతున్నారు. ఈయనకి ఏం చేయాలో తెలుసు, కానీ ఫిలిప్ ఏమంటాడో అని చెప్పి పరీక్షించటానికి అడిగారట యేసుక్రీస్తు ప్రభువారు. అడిగితే, అయ్యా ఏం చేద్దాము, కనీసం 200 దేనార్లు రొట్టెలు, అప్పట్లో దేనార్లు ఇవి ఇచ్చినా కానీ, అంటే ఎగ్జాంపుల్గా ఒక 1,00,000 రొట్టెలు తెచ్చినా కానీ సరిపోవయ్యా ఇంతమంది జనానికి అని అంటున్నాడు ఎగ్జాంపుల్గా. మరి ఏం చేయాలి అని అంటే, అప్పుడు కొంతమంది శిష్యులు వచ్చి, అయ్యా ఒక చిన్న పిల్లాడు వస్తున్నాడు, ఆ పిల్లాడు ఏమంటున్నాడంటే, నా దగ్గర 2 రొట్టెలు 3 చేపలు ఉన్నాయి అని అంటున్నాడు. మరి అసలు ఏమాత్రం సరిపోతాయి, వాళ్ళ అమ్మ ఈ బుడ్డోడి కోసం అని ప్యాక్ చేసి పంపినట్టుంది, వాడేమో నా ఇస్తా అని తీసుకొచ్చేస్తా అంటున్నాడు, ఏం చేద్దామయ్యా అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఏది, అక్కడున్న బహుజనానికి ఎవరిస్తారంట ఆహారం? ఆ బుడ్డోడు లేచి, నేను ఇస్తా, ఇదిగో మా అమ్మ నాకు లంచ్ బాక్స్ పెట్టింది తీసుకోమని చెప్పి, అది మీకు ఇస్తా అని తీసుకొచ్చాడు. సరే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వాటిని చేతిలో పట్టుకొని ఆకాశము తట్టు చూపించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. జస్ట్ థ్యాంక్స్ చెప్పాడు అంతే దేవునికి. యెహోవా మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. దించాడు కిందకి, గంపల్లో ఎత్తడం మొదలుపెట్టాడు. ఆ రొట్టెని తీశాడు క్రీస్తు, విరవడం మొదలుపెట్టాడు. విరుస్తున్నాడు, రొట్టెలు గంపల్లో వేస్తున్నాడు. అలా విరుస్తున్నాడు, గంపలు వేస్తున్నాడు. గంపలు నిండిపోతున్నాయి. చక్కగా పంక్తులు మారిగా గుంపులుగా కూర్చున్నారు. శిష్యులు వెళ్ళిపోయి 12 మంది గుంపులకి ఇవ్వటము, ఇంకొంతమంది హెల్పర్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా ఇవ్వటము. ఈయన విరుస్తున్నాడు, గంపలు నిండుతున్నాయి. విరుస్తున్నాడు, అక్కడ వేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, గంపలు నిండిపోతున్నాయి. ఎన్ని రొట్టెలు? 2 రొట్టెలు. 2 రొట్టెలు అక్కడ 5,000 మంది, ఇంచుమించు 5,000 మంది తిన్నారంట. ఓన్లీ పురుషుల సంఖ్య, ఓన్లీ పురుషులే 5,000 మంది తృప్తిగా తిన్నారు. ఫస్ట్ ఎంతమంది వచ్చారు జనము? బహుజనం వస్తే చివరికి ఎంతమంది తిన్నారు? 5,000 మంది మాత్రమే తిన్నారు. ఇంకొక స్త్రీల సంఖ్య ఒక 5,000 వేసుకోండి, సరే 10,000. మరి మిగతా వీళ్ళేమయ్యారు? బహుజనము. ఆలోచించండి, బహుజనం వచ్చారు వెంబడించడానికి, బహుజనం వెంబడించారు, తినడానికి మాత్రం 10,000 మట్టికే తిన్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, ఎగ్జాంపుల్గా చర్చ్కి వచ్చారు, వాక్యం వింటున్నారు, లేదు చర్చ్కి వచ్చారు, కూర్చున్నారు, 100 మంది వచ్చారు చర్చ్కి, వాక్యం వినే టయానికి 50 మందే ఉన్నారు. అర్థం ఏంటి చెప్పండి? చర్చ్కి 100 మంది వచ్చారు, నేను వాక్యం చెప్పే టయానికి లేచి కూర్చొని మిమ్మల్ని అందరూ చూసేసరికి 50 మందే ఉన్నారు. అంటే ఏమైనట్టు? అక్కడ వెళ్ళిపోయారు, అంతేనా? పాటలు వినే టైం దాకా కూర్చొని వాక్యం టైంకి ఏమంటాంలే అని సర్దుకున్నారు. అదే జరిగింది ఆడ కూడా. బహుజనమేమో దేనికోసం వచ్చారు? మా రోగాలు పోతాయి, మమ్మల్ని స్వస్థపరుస్తాడేమో అని చెప్పి ఆశపడి బహుజనం మంది వచ్చారు. కానీ ఆయనకి ఇంకా ఇంకా వినాలని చెప్పి ఎంతమంది కూర్చున్నారు? 5,000 మంది, 10,000 మంది మాత్రమే కూర్చున్నారు. ఇప్పుడు ఆహారం ఎంతమంది తిన్నారు? 10,000 మంది తృప్తిగా తిన్నారు. తిని ఇంకా 12 గంపలు నిండుగా ఉండిపోయినాయి, మిగిలిపోయినాయి అంట. ఇది తృప్తిగా తిన్నాక యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఉంటది, దేవుడు దీవెనలు ఇచ్చిన, ఆశీర్వాదాలు ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన తృప్తిగా ఇచ్చేస్తాడు కంప్లీట్గా, దేనిని మధ్యలో వదిలిపెట్టాడు. పౌలు గారు అంటారు హెబ్రీ పత్రికలో, క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి సంపూర్ణం చేసి అప్పుడు వెళ్ళాడు ఆయన పైకి. భూలోకానికి వచ్చి పుట్టి ఆయన అనుభవించాల్సిన బాధలన్నీ అనుభవించి, ఆయన మనకు చూపించాల్సిన మార్గం అంతా చూపించేసి అంత కంప్లీట్ చేస్తాడు. ఆయన చేసి అప్పుడు పైకి వెళ్ళిపోయి అక్కడ వచ్చిన తన కోసం వచ్చిన జనం మొత్తానికైనా కడుపు నిండా పెట్టాడు. వారికి ఆహారం పెట్టి ఆ కడుపు నిండా తిన్నవారు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు తింటా ఉన్నారు, ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేసరికి ఆయన్ని వెతుక్కుంటే ఇంకొంతమంది జనం ఆయన వెనకాల వెళ్ళారు. వాళ్ళెవరో చూద్దాం. మొత్తం 4-5 జనాలను చూస్తారు మీరు. ఫస్ట్ జనం ఏంటి? గుంపు, మహాగుంపు, బహుజనులు. తర్వాత ఎంతమంది అయ్యారు?
వేలల్లోకి మారారు. తర్వాత ఇంకొంతమంది జనులు యెహోవాని వెంబడించారు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. వారిని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మర్నాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదని గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళరని తెలుసుకుని. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చింది. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనము చూసి జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసుని వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేకపోవటం చూసి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ చిన్న దోణి ఎక్కి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళారు. ఏది తిన్నగా తినేశారు, కొంతమంది వెళ్ళిపోయారు. అయినా యేసుక్రీస్తు ప్రభువారిని చూద్దాం అని చెప్పి ఇంకా కొంతమంది వెళ్తా ఉన్నారు. సముద్ర పెద్దదైన ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళు కొంతమంది రొట్టెలు తినేసారు, వెళ్ళిపోయారు. కొంతమంది రొట్టెలు తిని బాగుంది, ఇంకైనా సరే దేవుని చూడాలని చెప్పి దేవుని వెనకాలే వెళ్ళారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తే, అయ్యా ఏంటయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావేంటయ్యా, ఏంటి మమ్మల్ని వదిలేసి వచ్చేసావేంటి అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు నేను చేసిన సూచక క్రియలకి నేను ఇచ్చిన ఆహారానికి ఏమి ఆశపడ్డారు? నేను చేసిన సూచక క్రియలకి నేను ఇచ్చే ఆహారానికి మీరు ఆశపడి నా వెనక వచ్చారంతే అని అన్నాడు ఆ మొహం మీద. మరి అంతే కదా, భక్తి లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, ఏముంది? వాళ్ళకి ఒక ఆసక్తి ఉంది, అరే మనకేదో చేస్తాడు, మనకేదో ఇస్తాడు అని చెప్పి. సరే అని చెప్పి ఆ మాట అనగానే కొంతమందికి కొంత మొహం చిన్నబుచ్చుకున్నారు అనమాట. ఇదేంటి ఇంత పెద్ద మాట అన్నాడు, మేమేదో అభిమానంతో ఆయన దగ్గరికి వస్తే ఇంత పెద్ద మాట అనాలా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు వాళ్ళతో. ఏమని అనంటే, అది చాలా వాళ్ళకి బాధాకరంగా అనిపిస్తుంది. అదేంటో చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి రక్తం తాగాలని, యేసుక్రీస్తు ప్రభువారి శరీరం తినాలి అని ఎవరికి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన కొంత జనానికి చెప్తున్నాడు. సరే, బహుజనము లెక్క చెప్తాం మీకు బాగా అర్థం అవ్వటానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్తుంటే బహుజనం వచ్చారు కదా, ఆ బహుజనం సంఖ్య 1,00,000 మంది వేసుకోండి. ఎగ్జాంపుల్గా 1,00,000 మంది వచ్చారు. ఆ 1,00,000 మంది కూర్చొని యేసయ్య చెప్పే ప్రతి మాట వింటూ 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 ఉన్నారు. కొంతమంది చిరాకు వచ్చి వెళ్ళిపోయారు, కొంతమంది మాకు లేట్ అవుతుందని వెళ్ళిపోయారు, కొంతమంది చీకటి పడుతుందని వెళ్ళిపోయారు, కొంతమంది నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగా ఎంతమంది మిగిలారు? చివరికి 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందికి యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలు చేపలతో మంచిగా ఆహారం పెట్టి వారిని తృప్తిపరిచాడు. తర్వాత చాలా మంది తినేసాక ఎవరి గృహాలకు వాడు వెళ్ళిపోతే ఇంకొంతమంది, ఎగ్జాంపుల్గా ఒక 50 మంది ఉన్నారు. ఇంకా ఆ 50 మంది ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు, ఇంత పాస్టర్ కార్యాలు చేస్తున్నారు, నేను ఆయన చూడాలి అని చెప్పి ఆయన ఎక్కడున్నాడా అని చెప్పి ఆయన వెనకాలే వచ్చారు ఈ 50 మంది. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? చివరికి 1,00,000 మందిలో 50 మంది మిగిలారు. ఈ 50 మందితో క్రీస్తు ఏమన్నాడు? అరే మీరు నా వెనకాల ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను చేసిన సూచక్రియలు నచ్చినాయి, మీకు నేను చేసిన అద్భుతాలు మీకు నచ్చినాయి, నేను పెట్టిన ఆహారం మీకు రుచిగా ఉంది, కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారన్నాడు. దానికి కొంతమంది చిన్నబుచ్చుకొని కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఎంతమంది అయ్యారు? 40 మంది అయ్యారు. ఇక 10 మంది వెళ్ళిపోయారు, 40 మంది ఉన్నారు. ఇంకా ఆ 40 మందికి చెప్తున్నాడు దేవుడు ఏమని? మీరు నా రక్తం తాగాలి, నా శరీరాన్ని తినాలి అని చెప్పాడు. వాళ్ళకు ఆల్రెడీ ధర్మశాస్త్రం తెలుసు, యెహోవా ధర్మశాస్త్రం. యెహోవా దేవుడు ఇజ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అని అంటే, రక్తము త్రాగకూడదు. రూల్ ఏంటి? రక్తం తాగకూడదు.
అసలు రక్తం ఎందుకు తాగకూడదు? బలిచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే యెహోవా దేవునికి బలిచ్చేటప్పుడు జంతువుని బలించేసి మాంసాన్ని దహన బలిగా కాల్చేస్తారు. ఆ వాసన దేవునికి ఇంపైన వాసనగా అనిపించి అప్పుడు పాపక్షమాపణ జరిగింది. ఈ రక్తాన్ని కింద ఒక బౌల్ పెట్టి పడతారు. ఆ రక్తాన్ని తాగేవాళ్ళు అనమాట అక్కడ మనుషులు. గాడిద రక్తం తాగుతారు తెలుసా? ఎందుకు తాగుతారు? వరానికి. గాడిద రక్తం తాగి కూర్చోకూడదు, మళ్ళీ ఏం చేయాలా? పరిగెత్తాలి. ఆగితే గడ్డ కట్టేసింది. సో ఆ విధంగా మనుషులు ఏం చేసేవారంట? గొర్రెని బలిచ్చిన, మేకను బలిచ్చిన, పావురాన్ని బలిచ్చిన రక్తాన్ని తాగుతున్నారు చక్కగా. అయితే క్రీస్తు యెహోవా దేవుడు ఏమన్నాడు అనంటే రక్తము తాగొద్దు. ఎందుకు తాగొద్దు రక్తము అనంటే, ఇప్పుడు రక్తం తాగటం ద్వారా, రక్తమే మనిషికి ప్రాణం. రక్తం మనిషిలో లేకపోతే ఏమైంది? మనిషికి బ్రతకడు. గుండె కొట్టుకోకపోతే మనిషి బ్రతకడు. కాబట్టి రక్తం ఎప్పుడైతే నువ్వు తాగుతావో ఆ జంతు స్వభావం నీకు వస్తుంది. అర్థమైనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేక రక్తమో గొర్రె రక్తమో తాగాం. ఎగ్జాంపుల్గా మేక రక్తమో గొర్రె రక్తమో త్రాగాం. అది తాగుతూ ఉండటం ద్వారా కంటిన్యూగా ఆ స్వభావం మనలోకి వచ్చేస్తుంది. ఎందుకు? రక్తమే ప్రాణం కాబట్టి. మన స్వభావము మన రక్తంలోనే ఉంటుంది తెలుసా? ఇది నా బ్లడ్ రా, నా రక్తం రా, నా వంశోద్ధారకుడు రా, నా రక్తం ఎట్లాగే ఉంటుంది అంటలా, ప్రాణం అది. సో మన స్వభావం దేంట్లో ఉంటది? మన రక్తంలో ఉంటది. నువ్వు అదే స్వభావం కలిగిన జంతువుల రక్తం తాగితే నువ్వేమైపోతావు? జంతువులా మారిపోతావు. నువ్వు మనిషివి. నేను నిన్ను మనిషిలాగా చేశాను, చక్కగా చేశాను, అందంగా చేశాను. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? జంతువు అవ్వాలనుకుంటున్నావు. కాబట్టి రక్తాన్ని తాగొద్దు. రక్తం తాగితే పాపం, నేను శిక్షిస్తా అని చెప్పి రూల్ పెట్టేశాడు దేవుడు. అప్పుడు ఏం చేశారు? ఇజ్రాయేలీలు రక్తం అసలు తాగరు, రక్తాన్ని ముట్టరు, మాంసం మాత్రమే తింటారు. సరే, ఇప్పుడేమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నా రక్తం తాగండి, నా శరీరాన్ని తినండి. కోపం వచ్చింది. ఇదేంటి? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో చూద్దాం. వాళ్ళు ఒక మాట అనుకున్నారు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఎలా అనిపించింది వాళ్ళకి? చాలా కఠినంగా అనిపించింది. యెహోవా దేవుడు రక్తం తాగద్దు అనేసాడు, అంతే. తాగద్దు అంటే తాగద్దు అంతే. కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? రక్తం తాగితే నువ్వు జంతు స్వభావం గలవాడి అవుతావు కాబట్టి నేను రక్తం తాగద్దు అన్నాడు. కానీ క్రీస్తు ఏమంటున్నాడు? నా రక్తం తాగు. ఎందుకు? నాలా నువ్వు మారాలి కాబట్టి. అంతేనా? క్రీస్తులాగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు కాబట్టి క్రీస్తు రక్తం తాగటంలో తప్పేమీ లేదు. సో క్రీస్తు నా రక్తం తాగన్నాను లేదు, మా యెహోవా దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం రక్తం తాగితే శిక్షిస్తా అన్నాడు. ఇదేంటి ఎంత కఠినంగా చెప్తున్నాడు మాట అని చెప్పి కొంతమందికి బాగా నొచ్చుకొని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళెవరు? శిష్యులుగా మారారు యేసుక్రీస్తు ప్రభువారికి. ఇంకోసారి చదువుతుంది చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, శిష్యులు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారికి? 12 మంది కదా. కానీ ఇప్పుడు ఎంతమంది చెప్పా? 1,00,000 మంది చెప్పా. 1,00,000 మందిలో 10,000 అయ్యారు, 10,000లో 50 మంది అయ్యారు, 50 మందిలో 40 మంది చెప్పాడు ఇప్పుడు దేవుడు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ లెక్క. 40 మందిలో ఈ 40 మంది ఈ మాట విన్నారు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని ఒకరికొకరు 40 మంది చెప్పుకొని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు ఆ 1,00,000 మంది ఉన్నారా? లేరు. ఆ 1,00,000 మందిలో ఇప్పుడు ఎంత మిగిలారు తెలుసా? కోట్ల. ఆయన వెంబడించినటువంటి 1,00,000 మందిలో 12 మంది మిగిలారు అంతే. ఇది విన్నటువంటి వారికి ఏమనిపించింది? ఇది చాలా కఠినమైన మాట, ఇది చాలా తప్పు, ధర్మశాస్త్రం అట్లా చెప్పింది, ఈయన నా రక్తం తాగమంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అప్పటి నుండి వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని వదిలేశారు, ఆయన వెంబడించడం మానేశారు, ఆయన గురించి చెప్పటం కూడా మానేశారు. ఎంత బాధ! అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల వైపు చూసి ఒక మాట అంటారు చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అప్పుడు 12 మంది శిష్యుల వైపు తిరిగి మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నాడు యేసయ్య.
అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. వాళ్ళు ఏమంటున్నారు తిరిగి ఆ 12 మంది, అయ్యా మేము ఎక్కడికి వెళ్తావయ్యా, ఎవరున్నారయ్యా మాకు, నువ్వు తప్ప నాకే దిక్కు లేదయ్యా, నువ్వే కదా పరిశుద్ధుడవు, నువ్వే కదా దేవుడు, మేము నీతోనే ఉంటామయ్యా. 12 మంది శిష్యుల చరిత్ర అన్నమాట ఇది. కాబట్టి మనం ఎలాగుండాలి? ఆ 1,00,000 మందిలాగా విని పక్కకి వెళ్ళిపోవద్దు, ఆ 40 మందిలాగా మనం మనసుని చిన్నబుచ్చుకోవద్దు. చెప్పే ప్రతి మాట దేవుడు సత్యమే, కానీ మనం ఎలా తీసుకుంటున్నాము అనేదే ఆలోచించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నాలాగా ఉండండి, నాలాగా మారండి, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తాడో వాడే పరలోకానికి వెళ్తాడు, విశ్వసించని వాడు నరకానికి వెళ్తాడు. అది ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు, కుమారుడు కూడా చెప్పట్లేదు, తండ్రే. ఎవరైతే నా కుమారుణ్ణి అంగీకరించరో వారు పరలోకానికి రారు అని ఆయనే చెప్తున్నాడు. ఇంకేంటి? సో చాలా మందికి క్రీస్తు మాటలు అర్థం కాలేదు. అర్థం కాక మనసు నొచ్చుకొని చాలా మంది క్రీస్తుని వదిలేశారు. ఎంత బాధ, ఎంత వేదనకరమైనటువంటి మాట ఇది. అప్పటికప్పుడు ఆయనను వదిలేశారు, ఆయనను విడిచిపెట్టేశారు, ఆయనను వెంబడించడం మానేశారు. నాకు ఇది చదవగానే బాధ అనిపించింది. అప్పటిదాకా ఏసై వెనకాల తిరుగుతూ, ఏసై మాటలు వింటూ, ఏసైలో ఆనందిస్తూ అప్పటికప్పుడు వాళ్ళు దేవుని వదిలేశారు. మనం కూడా అంతే. మనకు కావాల్సినప్పుడు దేవుని బాగా గట్టిగా పట్టుకుంటాం, మనకి ఏమీ జరగట్లేదు, మనకేం అర్థం కావట్లేదు అన్న టైంలో వదిలేసేస్తాం. అప్పుడు దేవుడు అంటా ఉంటాడు, నన్ను ఎందుకు వదిలేశారు? దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇస్తా అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇస్తా అంటున్నాడు, ప్రతి ఒక్కరికి దీవెనలు ఇస్తా అంటున్నాడు, కానీ నన్ను అడగండి అని అంటున్నాడు దేవుడు. మనం ఎలా అడగాలి, అసలు ఎలా ప్రార్థించాలి, అసలు ఎలా దేవునికి ప్రార్థించాలి అనేటువంటిది ఆలోచన చేస్తే, ఫస్ట్ మనము ఓపిక ఉంటే మోకాడదని వేయండి. మనము చాలా మంది దగ్గర వినయంగా ప్రవర్తిస్తాం, చాలా మంది మనుషుల దగ్గర తగ్గించుకొని మాట్లాడతాం, ఉపయోగం లేదు మనుషుల దగ్గర తగ్గించుకొని మాట్లాడటం మూలంగా. అదే నువ్వు దేవుని దగ్గర తగ్గితే దేవునిని హెచ్చిస్తాడు. సో మోకరించండి. ఏ విధంగా ప్రార్థించాలి? అయ్యా నాకు ఈ విధంగా ఈరోజు అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా. నాకు ఈ విధంగా ఇటు సైడ్ బాగా నొప్పిగా ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నాకు బాగా ఇబ్బందిగా ఉంది, మా కుటుంబంలో బాగాలేదు, చేతుల్లో డబ్బులు లేవు, పనులు రావట్లేదు, కాబట్టి నాకు ఈ విధంగా కావాలి అంతే. దేవుడు ఏమంటున్నాడు? నీకేం కావాలో అడగమంటున్నాడు అంతే. ఒక పెద్ద పేరాన్ని అప్పచెప్పద్దు, ఏమీ చేయద్దు, నీకేం కావాలో అడుగు అంతే. ఇవన్నిటినీ నాకు అనుగ్రహించండి తండ్రి, ఆమేన్. వీటన్నిటినీ నాకు ఇవ్వండి తండ్రి, ఆమేన్. ఒక చర్చిలో చూసా, బైబిల్లో చాలా మంది ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు అంటే అండర్లైన్ చేసి ఆ ప్రార్థనలే చదువుకొని వచ్చి చేయాలంట ఆ చర్చిలో. అది వల్ల నవ్వొచ్చింది, అసలు ఇదేంటి అని. సో దేవుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు. దేవుడు మీ సొంత మాటల్లోనే చెప్పాలి, మీ సొంత మాటల్లోనే. సపోజ్ ఎగ్జాంపుల్గా ఆయాసంగా ఉంది, నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, అయ్యా బాగా భారంగా ఉన్నాయా, తల ఊపిరి ఆడలేకపోతున్నాయా, చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నాకు సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. చాలు, దేవాది దేవుడు వింటాడు నీ ప్రార్థన. విని వెంటనే నీకు కావాల్సిన ప్రతిదీ వెంటనే అనుగ్రహించేస్తాడు నీకు ఆరోగ్యాన్ని. కానీ నువ్వేం చేయాలి? జస్ట్ అడగటమే. అడుగు నీకు ఇవ్వబడును, తట్టు నీకు తెరవబడును. కాబట్టి ఏదైనా సరే, ఏ విధంగా అయినా సరే అడుగుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రార్థన వచ్చేసింది. ఇక మనం ఆటోమేటిక్ అనమాట. పొద్దున్నే లెగవటం, మనకి వచ్చిన మాటలతో దేవుణ్ణి అడగటం, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం సేపు, మళ్ళీ సాయంత్రం నిద్రపోయే ముందు రాత్రికి కొంచెం సేపు, అలా ఒక 4 రోజులు చేయండి. ఇక డైరెక్ట్గా మీకు అదొక అలవాటు అయిపోయింది అనమాట. పొద్దున్న లెగవాలి, ముందు చేసేయాలి, ప్రార్థన చేసేయాలి. మధ్యాహ్నం అయిపోయింది, అన్నం తినే టైం ప్రార్థన చేసేసుకోవాలి. సాయంత్రం నిద్రపోయే టైంకి రాత్రికి
ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి నీకు ఇక అలవాటు అయిపోయింది. ప్రార్థన కూడా స్పష్టంగా చేయగలవు, నీ మాటలు ఇంకా అద్భుతంగా మారుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రతి దానికి ముందు ఒక ముట్టు వెయ్యాల, వెయ్యకుండా మనకేమీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రార్థన చేయండి. దేవాది దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఈ శిష్యుల మాదిరిగా వెనక్కి మాత్రం తిరగద్దు. వెనక్కి తిరిగారో దేవుడికి వదిలేస్తాడు, మర్చిపోతాడు. దేవుని వైపు తిరిగిన వాళ్ళకి అట్లా వెళ్ళిపోవాల నడుచుకుంటా, దేవుడే చూసుకుంటాడు చివరికి. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాము. ఎవరు మౌనంగా ఉండద్దు. మీకున్న వాటి గురించి ప్రార్థన చేయండి అందరూ. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. అందరము నోరు తెరిచి మనకున్న ప్రతి సమస్యను చెప్దాం, మనకున్న ప్రతి ఇబ్బందిని చెప్దాం, మనకున్న ప్రతి అనారోగ్యమును దేవునికి చెప్పండి. ఇదే సమయము. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, అయ్యా నాకు ఈ లోటు ఉంది, అయ్యా నన్ను తీర్చండి, నాకు సహాయం చేయండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నాకున్న ఈ భారాన్ని తీసివేయండి అని ప్రార్థన చేద్దాం. అయ్యా నేను నిద్రపోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థించండి. అందరం ప్రార్థన చేద్దాం. అయ్యా సహాయం చేయండి, అయ్యా నాకు ప్రార్థన రాదు, నేర్పించండి అని దేవుని అడుగుదాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. అయా నీకే స్తోత్రములు తండ్రి, నీకే వేలాది కృతజ్ఞతలు నాయన. అయా నా తండ్రి ప్రభువా, ఈరోజు మేమందరము నా ప్రభువా నీ సన్నిధిలో సమకూడి నా తండ్రి నేను స్తుతించుటకు కృప చూపారు, కృతజ్ఞతలు. అయ్యా ఈరోజు మా ప్రభువా, అయా ఎంతో మంది నీ వెనకాలే వచ్చినటువంటి జనములను గురించి మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం నాయన. అయా నా తండ్రి నీవు చూపించేటువంటి అద్భుత కార్యములకు, సూచక క్రియలకు నా తండ్రి ఎంతో మంది ఆశపడి వచ్చి ఉన్నారు నాయన. మేము అట్టి విధముగా కాకుండా నీ యందు ప్రేమ కలిగి తండ్రి ప్రభా నీతోనే స్థిరపడిపోవటకు మాకు సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి కృతజ్ఞతలు. ఏ తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో యొక్క వాక్యమును భద్రపరచండి. అయా నా తండ్రి వారి జీవితంలో యొక్క వాక్యము వెలుగుగా ఉండటకు సహాయం చేయండి నా ప్రభా. నీకే స్తోత్రములు ప్రభా. అయా నా తండ్రి, అయా అనారోగ్యంతో వచ్చిన వారిని మీరు ముట్టండి నా ప్రభా, స్వస్థపరచండి నా తండ్రి. గొప్ప వైద్యుడు నా ప్రభా. నీవు చేసిన ఆశ్చర్యక్రియములు కార్యములు ఎన్నో ఉన్నాయి నా తండ్రి ప్రభా. ఎంతో మంది జీవితాలను నువ్వు మార్చిన దేవుడు నా తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభా. నీకే స్తోత్రములు ప్రభా. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని నువ్వు ఎప్పుడు చేయవదలవు నా తండ్రి. అయా చేయి నా తండ్రి ప్రభా, మేము విడవకుండా నా తండ్రి. అయా నీతోనే తండ్రి ప్రభా అంతము వరకు నడుచుటకు నాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారికి ఉన్న ప్రతి ఒక్క లోటుపాటులను మీరు ఎరిగి నా తండ్రి. అయా ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతము అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘము అభివృద్ధి పరచుటకు సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అయా కూడి వచ్చిన వారందరూ అయ్యా నేను ఏ విధంగా ప్రార్థించాలో నా తండ్రి ఆశపడతా ఉన్నారు నాయన. నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు నాయన. అట్టి ఆశను మీరు కలిగించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. నీకే స్తోత్రములు. వారి ప్రార్థనలు ఆలకించండి నా తండ్రి. నీకే స్తోత్రములు. మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న విధానమును బట్టి మీ కృతజ్ఞతలు నా తండ్రి. నీకే స్తోత్రములు. జరగబోయేటువంటి కార్యక్రమములు జ్ఞాపకంలో ఉంచుకోండి అయా. ఎన్నో అద్భుత కార్యములు చేసే కృపను నాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభా సండే స్కూల్ పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి అయా. సండే స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ తండ్రి ప్రభా చదివే చదువుల్లో తోడుగా ఉండి, రాకపోకల్లోను, ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను నా తండ్రి వారి తల్లిదండ్రులు చేసే కష్టార్జితంలోనూ తోడుగా ఉండండి అయ్యా. యొక్క సండే స్కూల్ పరిచయని అభివృద్ధి పరచుటకు కృప చూపించండి, తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రములు. రేపు జరగబోయేటువంటి అయ్యా తండ్రి ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి మయా తండ్రి ప్రభా. మేము వినబోయేటువంటి తండ్రి ప్రభు వాక్యము కొరకు మేమందరము సిద్ధపడి నా తండ్రి ఏకముగా నా తండ్రి
ప్రభా నీ యందు భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో కూర్చొని నా ప్రభా అయ్యా నీ ఇచ్చే ఆహారం మేమందరము భుజించి నా ప్రభా అట్టి విధముగా మా జీవితాలను మార్చుకున్నట్టుకు సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రములు. ఇక్కడున్న వారి అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యమును అనుగ్రహించి నా తండ్రి వారికి జరిగినటువంటి స్వస్థత క్రియలను బట్టి వారు తండ్రి గొప్ప సాక్షులుగా నా తండ్రి యొక్క సన్నిధిలో నిలువుటకు సహాయం చేయండి నాయనా. నీకే స్తోత్రములు ప్రభా. ఈ యొక్క కూడికను ముగించుకొని నా తండ్రి మా స్వగృహాలకు వెళ్ళవచ్చుండగా రాకపోకలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నిద్రపోచుండగా నా తండ్రి మా పడకల చుట్టూ మిరకల కాపుదలు భద్రపరిచి అయా నీ చిత్తం అయితే మరలా రేపటి దినాన లేచి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యమును నాకును ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టి అడిగి వాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.